ఏజెన్సీ ప్రాంతంలో డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఈ బయ్యారం ఎస్ఐ సురేష్ తెలియజేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్ స్టేషన్ వద్ద ఆయన ఎస్బీ న్యూస్తో మాట్లాడారు. డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించడం కోసం యూరిన్ టెస్ట్ కిట్లు వచ్చాయని తెలియజేశారు. దీని ద్వారా అనుమానితుల నుండి టెస్ట్ నిర్వహించి వారిని గుర్తిస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఇప్పుడు ప్రస్తుతం యువతను వేధిస్తున్న సమస్య డ్రగ్స్ సార్. ఈ డ్రగ్స్ నివారణకి మీరు గ్రామాలలో ఈ ప్రజెంట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? నమస్తే అండి, నేను సురేష్. నేను చెప్పినట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య డ్రగ్స్. ఆ ఏరియాను బట్టి కైండ్ ఆఫ్ డ్రగ్ అనేది మారుతూ ఉంది. యూత్ అనేవాళ్ళు ఈ ఇమీడియట్ ప్లెజర్ కోసం వీటిని ఆశ్రయించడం జరుగుతూ ఉంది. తద్వారా వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆరోగ్యాలను కూడా, వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసుకున్న పరిస్థితి. కాబట్టి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇటు మనకు ఒరిస్సా, ఇటు ఏపీ, ఛత్తీస్గఢ్ బార్డర్స్ నుంచి వచ్చేటువంటి ఈ గంజాయి వంటి వాటిని రవాణాను ఒకవైపు అరికడుతూనే మరొకటి గ్రామాల వారికి కూడా ఏజెన్సీ ప్రాంతాలు వచ్చి ప్రతి కార్నర్ కూడా పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా కొంతమంది వ్యక్తులను అనుమానితులను కావచ్చు, లేకపోతే లోకల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటి మీద వాళ్ళని, లేదంటే కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈవినింగ్ టైమ్స్లో లేట్ నైట్స్లో యూత్ ఉంటారు. అక్కడ కూడా అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళేసి వాళ్ళను మనం సర్ప్రైజింగ్గా వాళ్ళకి ఇప్పుడు మాకు అందినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్టంట్ యూరిన్ డ్రగ్ టెస్ట్ కిట్స్ మాకు అందడం జరిగింది. వాటి ద్వారా మనం వితిన్ 2-3 మినిట్స్లో ఎవరైతే మనకు ఆ సస్పెక్ట్ పర్సన్ని మనం యూరిన్ అనేది మన ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ విధంగా చేసినట్టు అదేవిధంగా యూరిన్ కిట్ల ద్వారా ఆ వ్యక్తి నుంచి యూరిన్ శాంపిల్ దాంట్లో చేయగానే అందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మనకు తెలియడం జరుగుతుంది. అక్కడ నుంచి వారిని మళ్ళీ మెడికల్ టెస్ట్కు పంపించి గౌరవ మేజిస్ట్రేట్ గారి ద్వారా మనకు వీరికి చట్టపరమైన కేసులో ఒకవైపు అయితే, రెండోది వీళ్ళని పూర్తిగా మనం మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే యూత్ను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి చట్టపరమైనటువంటి కేసులతో పాటు వాళ్ళను ఆ మత్తు అనేటువంటి వాటిని, ఎందుకంటే వారి ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా వాళ్ళకి అయిపోయింది. కాబట్టి వాళ్ళని డీఅడిక్ట్ చేయడం కోసం ఆ గంజాయి డ్రగ్ నుంచి డీఅడిక్షన్ సెంటర్స్లో మనకు జిల్లాలో 2 ఉన్నాయి, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతంలో. కాబట్టి వారిని అక్కడికి గౌరవ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని వాళ్ళని అక్కడికి పంపించి డీఅడిక్షన్ సెంటర్స్లో ఆ యూత్ పిల్లలు ఎవరైతే దీనికి మత్తు పదార్థాలకు అలవాటు పడతారో వాళ్ళని పూర్తిగా మత్తు నుంచి వాళ్ళని వేరు చేసి మళ్ళీ వాళ్ళని ఒక లా అవాయిడింగ్, ఒక మంచి నడవడికగలటువంటి బాధ్యత గలటువంటి పౌరులుగా మళ్ళీ సొసైటీకి, వాళ్ళ కుటుంబానికి అందించాలని ఆలోచనతో పోలీస్ శాఖ పనిచేస్తాము. ఖచ్చితంగా ఇప్పుడు ఇదివరకు ఇలాంటి సౌకర్యం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అందుబాటులో లేదు. ఇప్పుడు ఇది రావడం కూడా చాలా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇన్స్టెంట్గా మనకు ఒక వ్యక్తి డ్రగ్ తీసుకున్నాం లేదా అనేది తెలుసుకోలేదు. ఎందుకంటే ఆల్కహాల్ లాగా, లేకపోతే ఆల్కహాల్ కానీ, లేకపోతే కళ్ళు కానీ, ఇంకోటి వాటిలాగా ఈ డ్రగ్ అనేది ఇక్కడ స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాటి లోపల మాత్రమే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప బయటికి చూడడానికి ఎలాంటి స్మెల్ రాదు. సో ఈ కిట్ల ద్వారా మాత్రమే ఆ వ్యక్తి గంజాయి అనేది కానీ, లేదా ఇతర డ్రగ్ కానీ తీసుకున్నట్టు లేదనేది పూర్తి స్థాయిగా మనకు ఇది ఒక ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. దీని ద్వారా మన గ్రామాల్లో, మండలాల్లో, మన ప్రాంతం అంతా కూడా ఈ డ్రగ్ ఫ్రీ జోన్గా ప్రబలం అవుతున్నటువంటి ఆశాభావం నాకు. సార్, డ్రగ్స్ తీసుకుంటే చాలామంది యువతకి ఎటువంటి కేసులు అవుతాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా దెబ్బతింటుంది, ఆ కేసులు ఎవరైనా తెలిసే ప్రయత్నం చేయండి సార్. డ్రగ్ అనేది సహజంగా జనాల్లో ఉన్నటువంటి ఏంటంటే, ఎవరైతే తీసుకుంటున్నారో ఆ వ్యక్తి మాత్రమే ఆయన ఆరోగ్యం, లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అయిపోవడం కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ పాలైపోయి ఫైనాన్షియల్గా వీడి వరకే ఆలోచిస్తారు కావచ్చు. కానీ డ్రగ్ అనేది ఈరోజు జరుగుతున్నటువంటి అనేక కేసులకి అది బ్యాక్ ఎండ్లో అదే మూల కారణంగా. ఎందుకంటే డ్రగ్ తీసుకున్న తర్వాత అనేక విచక్షణ అనేది కోల్పోవడం జరుగుతుంది. సహజంగా మనం చూసినట్టయితే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే కొంత అది ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పెట్టేసి అది ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, గొడవలు అయ్యేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. డ్రగ్ అనేది మరింత ప్రభావితం చేసేటువంటి పదార్థం కాబట్టి అలా విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు అనేది వాళ్ళకి ఎలాంటి ఆ భేద అనేది ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడికి కొట్టాడుకోవడం జరుగుతూ ఉన్నది. లేకపోతే రకరకాల చైన్ స్నాచింగ్, ఒకవేళ ఆ డ్రగ్ కనుక వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆ డ్రగ్ కొనుక్కునే పరిస్థితి లేకపోతే ఎక్కడి నుంచో డబ్బులు దొంగతనాలు చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం,
చిన్న చిన్న వస్తువులు ఇంట్లో ఉన్నాయి చుట్టుపక్కల ఇళ్ళలో తీసుకెళ్ళి ఎక్కడో అమ్ముకోవడం ఇలాంటివి చేయడానికి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో కూడా వారికి కూడా ఈ డ్రగ్ అనేది కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ అమ్మాయిల విషయంగా కూడా వాళ్ళు సెక్సువల్గా కూడా దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనేక రకాలైనటువంటి నేరాలకు కూడా ఈ డ్రగ్ అనేది మూల కారణం అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకు అందినటువంటి కిట్స్ ద్వారా ఖచ్చితంగా కూడా మనం గ్రామాల లెవెల్లో కూడా దీన్ని ఖచ్చితంగా నిర్మూలించడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.